వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 4వ అధ్యాయము. సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురు కన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు. అతడేమయ్యనో వాని వృత్తాంతము ఎరుగగోరుచున్నాను, దయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరి అయిన ప్రశ్నను అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదనని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితనని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగువానికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది. నేనందులకు అంగీకరింపలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకొందును. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగిన నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా ఎందరి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూఢుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా కౌగిలించుకొనుము. రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చి తిని. తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడి తిని. మీ కుమార్తె చేసిన దోహము వలన నేను పాపమును పొంది తిని. దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరింపుము. అది నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమింపదలచెను. అతడి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘం స్నానము చేసి శ్రీహరిని ఆసరస్తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతమెట్టిది, దయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించున్నది ఏ దైవమును దయవుంచి చెప్పుడని అడిగెను. వీని ప్రార్థనను విని వారు తమలోనొకడైన సత్యవ్రతుడను వానిని సుమిత్రుడు అడిగిన విషయమును వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగు వాని యందు స్నానము చేసి వాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమాసమున ప్రాతకాలము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు, సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువు గట్టును తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యమును అపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగిలించువాడు, మద్యపానలోలుడు, అనిన మాటను తప్పినవాడు,
పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనందుదురు. మాఘ స్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవును అర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకనూ 3 దినములు మిగిలి ఉన్నది. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన 3 దినములను మాఘ స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించెను. అతడు ఇంద్రియము అదుపులో నుంచుకొని శీతోష్ణముల దుస్సహతను సహించుచు నిశ్చల చిత్తముతో న్యాసాగ్రన్యస్త దృష్టి శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర గదాపద్మ విభూషిత చతుర్బాహునిగను, కౌస్తుభామాల అలంకృతునిగను, పీతాంబరునిగను, హార కిరీటాది మండితునిగను, లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుచు మనసును అతనిపై లగ్నము గావించి తపించుచుండెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచున్న చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘ స్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా నందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించి ఈ కథను మాఘ స్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందుదురు. ఛందో విహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించెను. ఇది మాఘపురాణము 4వ రోజు పారాయణం 4వ అధ్యాయము సంపూర్ణం.